నమస్తే వెల్కమ్ టు వి3 న్యూస్ లక్ష్యం సమాజహితం ఇక వార్తల్లోకి వెళ్లే ముందు ముఖ్యాంశాలు మహబూబ్ నగర్ పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయాలి దిండి లెఫ్ట్ ను రద్దు చేయాలి డిమాండ్ చేసిన ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా పెండింగ్ ప్రాజెక్టుల సాధన చేసి మానవత్వం ఎంతో గొప్పదని రుజువు చేసిన నాగండ్ల వెంకట్రావు అనారోగ్యంతో బాధపడుతున్న దంపతులకు 10,000 అందజేత సంతోష్ నగర్ పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో నాకాబందీ నిర్వహించిన పోలీసులు సరైన పత్రాలు లేని 75 వాహనాలను స్వాధీనం చేసుకున్న పోలీసులు దివ్యాంగుల సహకార సంస్థ ఆధ్వర్యంలో ఉచిత మోటార్ సైకిళ్ల పంపిణీ అందజేసిన షాద్ నగర్ ఎమ్మెల్యే వీరపల్లి శంకర్ జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా పెండింగ్ ప్రాజెక్టుల సాధన చేసి ఆధ్వర్యంలో మహబూబ్ నగర్ పట్టణంలోని ప్రెస్ క్లబ్ లో చైర్మన్ రాజేందర్ రెడ్డి అధ్యక్షతన మీడియా సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమం మొత్తం మహబూబ్ నగర్ జిల్లా వలసలు కరువు చర్చనీయాంశమయ్యాయని తెలంగాణ వచ్చి 12.5 ఏండ్లు గడిచినా కృష్ణా జలాల పంపిణీలో మహబూబ్ నగర్ కు అన్యాయం జరుగుతుందని అన్నారు. న్యాయంగా మహబూబ్ నగర్ జిల్లాకు దక్కాల్సిన నీటి వాటా కోసం జిల్లాలోని పెండింగ్ ప్రాజెక్టులు తక్షణం పూర్తి చేయాలని దిండి ఎత్తిపోతల పథకాన్ని రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు. పాలమూరు అధ్యయన వేదిక ఉమ్మడి జిల్లా కన్వీనర్ రాఘవాచారి మాట్లాడుతూ గత బీఆర్ఎస్ ఇప్పుడున్న కాంగ్రెస్ కేంద్రంలో పరిపాలిస్తున్న బీజేపీ 3 పార్టీలు కూడా మహబూబ్ నగర్ జిల్లాకు అన్యాయం చేశాయని విమర్శించారు. టీఎఫ్టీయు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్ఎం ఖలీల్ మాట్లాడుతూ జిల్లా సాగునీటి సౌకర్యాలు లేని కారణంగా పేద ప్రజలు వలసలు వెళ్తున్నారని అన్నారు. ఇప్పటికైనా రాజకీయ పార్టీలు మొద్దు నిద్ర వదిలి మహబూబ్ నగర్ జిల్లా ప్రాజెక్టుల కొరకు కృషి చేయాలని వారు కోరారు. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర వహించిన నాయకత్వం వారితో పాటు వివిధ రంగాల్లో పనిచేసే నాయకులు మేధావులు ఆలోచన చేసి ఈ 12 ఏళ్ల కాలంలో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు నీటి దోపిడీకి సంబంధించిన వాటిపై ఒక కార్యాచరణ తీసుకోవాల్సిన అవసరం ఉందని భావించి ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసుకొని ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా పెండింగ్ ప్రాజెక్టుల సాధన జేఏసీగా ఏర్పడ్డారు. ఈ జేఏసీకి చైర్మన్ గా రాజేందర్ రెడ్డి గారిని ఎన్నుకోవడం జరిగింది. దీని ప్రాధాన్యతను వీటికి సంబంధించిన ఒక 3 రోజులు చేసిన ప్రయాణం పరిశీలన వాటికి సంబంధించిన వివరాలు చెప్పడంతో పాటు మహబూబ్ నగర్ జిల్లా పెండింగ్ ప్రాజెక్టుల పరిస్థితిని వివరించడము, వాటికి గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన నిర్లక్ష్యం కానీ ఈ 2.5 సంవత్సరాలలో కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న నిర్లక్ష్యాన్ని వివరించడంతో పాటు దిండి ప్రాజెక్ట్ ఏదైతే ఉందో అది మహబూబ్ నగర్ జిల్లాకు ఎంత నష్టదాయకంగా ఉంది అనే అంశాలను మాట్లాడుతూ భవిష్యత్ డిమాండ్స్ని కూడా మీ ముందల పెట్టి భవిష్యత్ కార్యాచరణను ఎట్లా రూపొందించుకోవాలనే అంశాన్ని కూడా మీ ముందల పెట్టడం కొరకు ఈ ప్రెస్ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడక్కడ ప్రార్థించే పెదవులు చేతుల కన్నా మంచి మనస్సు దానగుణం మానవత్వం ఎంతో గొప్పదని రుజువు చేశారు నాగండ్ల వెంకట్రావు. పల్నాడు జిల్లా చిలకలూరిపేట నియోజకవర్గం నాదెండ్ల మండలంలోని గణపవరం గ్రామంలో షేక్ సుబానీ సాహెబ్ కాసిం బి దంపతులు కటిక పేదరికంతో పాటు భార్య క్యాన్సర్ వ్యాధితో భర్త రక్తహీనత సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారు. మిత్రుల ద్వారా విషయం తెలుసుకున్న చిలకలూరుపేట రూరల్ మండలం గొట్టిపాడు గ్రామానికి చెందిన పల్నాడు జిల్లా బైండ్ల సంఘం అధ్యక్షుడు నాగండ్ల వెంకట్రావు గొప్ప హృదయంతో స్పందించి వైద్య ఖర్చుల నిమిత్తం 10,000 రూపాయలు అందించారు. ఆ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వృద్ధులకు అనారోగ్య సమస్యలతో ఇబ్బందులు పడే నిరుపేదలకు దాతలు అధికారులు నాయకులు ప్రభుత్వాలు వారికి చేయూతనివ్వాలని కోరారు.
నమస్కారం అండి. నా పేరు నాగండ్ల వెంకట్రావు, బైండ్ల సంఘం అధ్యక్షుడిని, చిలకలూరిపేట నియోజకవర్గం, నాదెండ్ల మండలం, పల్నాడు జిల్లా, గణపవరం గ్రామంలో షేక్ సుబానీ గారు, కాసింబీ గారు వీళ్ళు ఆర్థికంగానే కాకుండా ఆరోగ్య సమస్యలతోటి క్యాన్సర్ బాధితులండి. వీళ్ళకి ఏదైతే ఆర్థిక సహాయం చేసేదానికి క్యాన్సర్ పేషెంట్లు కాబట్టి నా వంతు సహాయంగా వీళ్ళకి ఒక 10,000 రూపీస్, ఒక 10,000 రూపాయలు ఆర్థిక సహాయం చేయటం జరుగుతుంది. ఎందుకంటే మానవతా దృక్పథంతో ఏదైతే ఇలాంటి కార్యక్రమాలు ఉన్నాయో మన తోటి సహచరులు ఎవరైనా ఆపదలో ఉంటే మన వంతు సహాయంగా మానవతా దృక్పథంతో ఒక క్యాన్సర్ పేషెంట్ అయినటువంటి కాసింబీ గారు కోలుకొని పూర్తి ఆరోగ్యంతో కోలుకునేంత వరకు మా వంతు సహాయంగా ఎంతో కొంత మెడిసిన్ పరంగా కానీ ఏ హాస్పిటల్ పరంగా కానీ సహాయం చేయించడానికి కూడా సిద్ధంగా ఉండాలండి. ఇలాంటి వాళ్ళని మనం పోగొట్టుకోకూడదు. డబ్బు లేక ఆర్థికంగా ఇబ్బంది ఉండొచ్చు, కానీ మనిషిగా మానవత్వం చాటుకోవాలనేదే ఒక గొప్ప ఉద్దేశంతో సహాయం చేయటం జరుగుతుంది. ఇంకా కొంతమంది దాతలు ఎవరైనా ఉండి వాళ్ళకి సహాయం చేయాలని, వాళ్ళ కుటుంబాన్ని నిలబెట్టాలని, మనుషులుగా అందరి హక్కు బతకటం అనేది, ఏదైనా ఆర్థిక సహాయం అనేది వాళ్ళ ప్రాణాలను ఎంతో కొంత కాపాడుతుంది కొన్ని రోజులు ఉండటానికి. ఇలాంటి మంచి కార్యక్రమం చెయ్యాలని మా వంతు సహాయంగా వాళ్ళకి అమౌంట్ ఇవ్వటం జరుగుతుంది. ఓకే అండి. ఇప్పుడు ఏదైతే ఇలాంటి కార్యక్రమాన్ని మా ఫ్రెండ్ అయినటువంటి సీసీ న్యూస్లో పనిచేసే వాసు నాకు బెస్ట్ ఫ్రెండ్ అండి, అతని ద్వారా తెలుసుకొని ఇలాంటి సహాయం, అతను మంచి మనసుకి, మంచి హృదయానికి ఇలాంటి కార్యక్రమాలు చేపట్టి ఎవరో ఒకరి ద్వారా, స్నేహితుల ద్వారా ఎంతో కొంత హెల్ప్ చేయించి ఇలాంటి ప్రాణాలను కొన్ని కాపాడగలిగే ఒక మంచి మనసు ఉన్నందుకు వాసుకి నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సంతోష్ నగర్ పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో సిపి సజ్జనర్, డీసీపీ కిరణ్ కారే ఐపీఎస్ ఆదేశాల మేరకు పోలీస్ సిబ్బంది నాకాబందీ నిర్వహించారు. సాయంత్రం 6 గంటల నుంచి 7:30 వరకు చార్మినార్ జోన్ లోని ప్రతి పోలీస్ స్టేషన్ నుంచి సిబ్బంది ఈ నాకాబందీ కార్యక్రమంలో పాల్గొన్నారు. సరైన పత్రాలు లేని 2 వీలర్స్ 73, ఒక 3 వీలర్, ఒక 4 వీలర్ మొత్తం 75 వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సంతోష్ నగర్ ఏసీపీ సుఖ్దేవ్ సింగ్ మాట్లాడుతూ, ముఖ్యంగా ఫ్యాన్సీ నెంబర్స్, ఇరెగ్యులర్ నెంబర్ ప్లేట్లు, మైనర్ డ్రైవింగ్ చేయకూడదని సూచించారు. ప్రజలకు మేమున్నామని భరోసా కల్పిస్తూ ఈ కార్యక్రమం నిర్వహించినట్లు ఏసీపీ తెలిపారు. अरे गाड़ी से हटो नहीं यूनिफॉर्म में ऑफिसर है इसका नहीं है छूट गया అది కాదు కదా నంబర్ ఉందా
अरे गाड़ी से हटो 9,000 एक यूनिफॉर्म में ऑफिसर है इसका नहीं है छूट गया వేసుకుంటావు అది కాదు కదా నంబర్ ఉందా స్టార్ట్ చేయాలా? అందరికీ నమస్కారం. ఈరోజు సంతోష్ నగర్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో మా సిపి సజ్జనార్స్ గారు అండ్ మా డీసీపీ కిరణ్ ఖారే ఐపీఎస్ గారి ఇన్స్ట్రక్షన్ ప్రకారము ఈరోజు సంతోష్ నగర్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో 5 ప్రాంతాలలో నాకాబందీ చేయడం జరిగింది. ఇందులో ప్రత్యేకంగా మా టాస్క్ ఏముండదంటే ఇర్రెగ్యులర్ నంబర్ ప్లేట్స్, ఫ్యాన్సీ నంబర్స్, ఇంకా మైనర్ డ్రైవింగ్స్. సో ఇంకా ప్రజలలో కాన్ఫిడెన్స్ తీసుకురావడానికి పోలీసులు మీతో ఉందని కాన్ఫిడెన్స్ తీసుకోవడానికి ప్రోగ్రామ్స్ నాకాబందీ చేస్తున్నాం. మేము పర్టికులర్లీ నార్కోటిక్ సబ్జెక్ట్స్ తీసుకుపోతుర్రా, ఇంకేమంటారంటే డ్రంక్ అండ్ డ్రైవింగ్, ఇంకేమంటారంటే మైనర్ డ్రైవింగ్, ఇంకా స్టోలన్ వెహికల్స్ ఏదైనా ఉంటే దాని మీద స్పెషల్ ఫోకస్ చేశాము ఈరోజు. నా అందరిది తర్వాత ముఖ్య నివేదన ఏంటంటే వాళ్ళు చిన్నపిల్లలకు వెహికల్స్ ఇవ్వకండి. ఇస్తే ఏదైనా సంఘటన జరిగితే జీవితాంతం తమరికి బాధ ఉంటుంది. సో అందరికీ మీ అందరితో నేను కోరుకునేది అంటే చిన్నపిల్లలకు 2 వీలర్స్ ఇవ్వకండి. ఏదైనా సంఘటన జరిగితే మీరు జీవితాంతం మర్చిపోలేని బాధ ఉంటుంది మీకు. ధన్యవాదం. షాద్ నగర్ లో తెలంగాణ ప్రభుత్వం దివ్యాంగుల సహకార సంస్థ ఆధ్వర్యంలో ఈ రోజు ఉచిత మోటార్ సైకిళ్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో షాద్ నగర్ ఎమ్మెల్యే వీరపల్లి శంకర్, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి పాల్గొని ఉచిత మోటార్ సైకిళ్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో షాద్ నగర్ మున్సిపల్ చైర్మన్ అగ్గనూరు బసవేశ్వర్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ బాబర్ అలీఖాన్, మండల పార్టీ అధ్యక్షుడు శ్రీకాంత్ రెడ్డి, చించోడు సర్పంచ్ శ్రీనివాస్, చిలకమర్రి సర్పంచ్ రవీందర్ రెడ్డి, రాజు, హైదర్ గోరి తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు ఎల్బీ నగర్ శాసనసభ్యులు దేవిరెడ్డి సుధీర్ రెడ్డి కర్మన్ఘట్ హనుమాన్ దేవాలయంలో స్వామివారికి విశేషంగా 1,00,000 తమలపాకుల పూజా కార్యక్రమాన్ని భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ఈవో లావణ్య, చైర్మన్ సత్యనారాయణ రెడ్డి, శాసనసభ్యులు సుధీర్ రెడ్డికి పూర్ణ కుంభంతో ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆలయ అర్చకులు వేద మంత్రోచ్చరణల మధ్య ఆశీర్వచనాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్త ముద్ద రాజేశ్వరి, మాజీ ధర్మకర్తలు ముద్ద కళ్యాణ్, మధుసాగర్, యాదిరెడ్డి, మల్లేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. ఒకప్పుడు ఊపిరితిత్తుల క్యాన్సర్ అంటే కేవలం ధూమపానానికి మాత్రమే సంబంధించిందని భావించేవారు. కానీ ప్రస్తుతం ధూమపానం చెయ్యని వారిలో యువతలో కూడా ఈ వ్యాధి ఎక్కువగా నిర్ధారణ అవుతూ ఉండడం వైద్య నిపుణులలో తీవ్ర ఆందోళన కలిగిస్తోందని
సోమాజిగూడ యశోద హాస్పిటల్స్ వైద్య నిపుణులు, సీనియర్ మెడికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ హరీష్ కంచర్ల, హెమోటో ఆంకాలజిస్ట్ అన్నారు. దీనితో పాటు జన్యుపరమైన కారణాల వల్ల వచ్చే వంశ పారంపర్య క్యాన్సర్లు కూడా క్రమంగా పెరుగుతున్నాయని, ఇవి తరచుగా వ్యాధి తీవ్రమయ్యే దశ వరకు గుర్తించబడవని, మారుతున్న జీవన శైలి, పర్యావరణ కారణాలు, జన్యు ఉత్పరివర్తనాలు ఈ వ్యాధుల పెరుగుదలకు కారణమవుతున్నాయని హనుమకొండ యశోద హాస్పిటల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తెలిపారు. క్యాన్సర్ పై అవగాహన, ముందస్తు గుర్తింపు, సరైన సమయంలో చికిత్స అందడం గతంలో కంటే ఇప్పుడు మరింత కీలకంగా మారిందన్నారు. యశోద గ్రూప్స్ హాస్పిటల్స్ లలో ప్రపంచ స్థాయి ఆరోగ్య సేవలను తక్కువ ధరలకే అందిస్తోందని అన్నారు. అది మూవ్ అవుతూ ఉంటాయి బాడీలో, అది తెలుసో తెలియదు. అది ఎప్పుడైనా ఎవరైనా క్యాన్సర్ ఉంటుంది, బ్రెస్ట్ క్యాన్సర్ ఉంటుంది అనుకోండి, అది అక్కడి వరకే ఆగదు, అది పాకుతూ ఉంటుంది అన్నట్టు. అది రియల్ టైం మూమెంట్ ఉంటుంది. ఆ రియల్ టైం మూమెంట్ని క్యాప్చర్ చేసి ఇచ్చే రేడియేషనే ఆ ఎంఆర్ఐ మిషన్ చేసేది. సో 100 కోట్లు పెట్టి ఇన్వెస్ట్ చేసి కూడా వీఆర్ హియర్ టు గివ్ ద బెస్ట్ ట్రీట్మెంట్. And as we have said that we are also taking all RFSV cases also. So any blood cancer related doctor is available at Somajigoda. మీరు తప్పకుండా అక్కడ రావచ్చు. ఎనీ డౌట్స్ ఉన్నా మీరు ఎనీ టైం కెన్ రీచ్ అవుట్. ఓకే. క్యాన్సర్ని క్యూర్ చేయడానికి కుదరదు, కానీ అట్లీస్ట్ మనం వాళ్ళ యొక్క సర్వైవల్ పెంచడానికి కొత్త మందులు కూడా అవైలబుల్ ఉన్నాయి. సో కీమోథెరపీ అనే కాకుండా, రేడియేషన్ అనే కాకుండా, ఇమ్యూనోథెరపీ, టార్గెట్ థెరపీ మెడిసిన్స్ మనకు వరంగల్లో కూడా అవైలబుల్ వచ్చాయి. ఈ టార్గెట్ థెరపీ అనేది సింపుల్ టాబ్లెట్స్ అండి, అండ్ ఇమ్యూనోథెరపీ అనేది 1 hour సింపుల్ ఇంజెక్షన్స్. కీమోథెరపీ కాకుండా మేజర్ సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవు. అండ్ ఈ థెరపీ అనేది 4వ స్టేజ్ వాళ్ళకి, కొంతమందికి 3వ స్టేజ్ వారికి ఇవ్వచ్చు. అండ్ ఇచ్చినప్పుడు క్యాన్సర్ కీమోథెరపీ లేకుండా కూడా ఒక అట్లీస్ట్ ఒక 2 నుంచి 5 సంవత్సరాల వరకు 4వ స్టేజ్లో కూడా మనము లైఫ్ని పొడిగించవచ్చు. అండ్ హెరిటరీ క్యాన్సర్ టెస్టింగ్ అనేది సింపుల్ బ్లడ్ టెస్ట్ అండి. సో మనకు వరంగల్లో కూడా అవైలబుల్ ఉంది. ఆ బ్లడ్ టెస్ట్ అనేది ఒక 5 ml బ్లడ్ టెస్ట్ తీసుకొని మీకు ఒక 2 వారాల్లో మీ క్యాన్సర్, మీ జీన్స్లో ఏమైనా క్యాన్సర్ వేసుకున్నారని కూడా చెప్పొచ్చు. అలాంటి టెస్ట్ అనేది అందరికీ కాదు, నేను ఆల్రెడీ చెప్పినట్టు ఎక్కువ క్యాన్సర్ రిస్క్ లైక్ 2 డాక్టర్ గారు చెప్పిందంటే మేము ఇలా చేసాం ఇది చేసామని చెప్పకుండా ప్రీ స్క్రీనింగ్ అనేది సార్ ఈరోజు మీకు చెప్పడం జరిగింది. ప్రీ స్క్రీనింగ్ చేసుకుంటే మీకు ఫ్యూచర్ బాగుంటుందని చెప్పడం జరిగింది. ఎందుకంటే వీ హ్యావ్ సీన్ లాట్ ఆఫ్ పేషెంట్స్, చిన్నపిల్లలను వీ హ్యావ్ ట్రీటెడ్ వన్ ఆఫ్ ద బేబీ ఫ్రమ్ వరంగల్. షీఈస్ అరౌండ్ 9 years 9 సంవత్సరాల అమ్మాయి. షీ హ్యాస్ బిన్ నాట్ ఎట్ ఆల్, అంటే లేట్ స్టేజ్లో వచ్చారు వాళ్ళు. స్కూలింగ్ స్టార్ట్ అయినప్పుడు పాపము తను 8th స్టాండర్డ్ లైక్ 6th స్టాండర్డ్లో సింపుల్గా మళ్ళీ జ్వరం రావడం వల్ల సింపుల్ బ్లడ్ టెస్ట్ చేసుకున్నారు. బ్లడ్లో 90% క్యాన్సర్ కణాలు కనిపించాయి, బ్లడ్ క్యాన్సర్. సో బ్లడ్ క్యాన్సర్స్ అనేవి ఎర్లీగా మీ డాక్టర్ని సంప్రదించినప్పుడు క్యూర్ అవుతాయి. సో 100లో 90 మంది క్యూర్ చేయొచ్చు, ఒక 10 మందికి మాత్రం మళ్ళీ వెనక్కి వస్తుంది. వాళ్ళకి ట్రాన్స్ప్లాంట్ ద్వారా క్యూర్ చేసే ప్రయత్నం చేయొచ్చు. సో ప్రీ స్క్రీనింగ్ ఈజ్ చాలా ఇంపార్టెంట్ అనేది చెప్పడం. ఎందుకంటే వీ హ్యావ్ అంకాలజీ డిపార్ట్మెంట్లో మేము 100 crores ఆఫ్ ఇన్వెస్ట్ చేసి కొన్ని మిషన్లు కూడా మన దగ్గర ఉన్నాయి, ఎంఆర్ లినాక్ మిషన్. సో విచ్ ఈస్ నాట్ ఎట్ ఆల్ అవైలబుల్ ఎక్కడ లేదు అన్నట్టు, ఇండియాలో లేదు, సౌత్ ఏషియాలో చాలా రేర్. సో ఇట్ ఈస్ ఇన్ ఓన్లీ వెస్ట్రన్ కంట్రీస్లో ఉండే మిషన్, అది ఎంఆర్ లినాక్ మిషన్ అంటారు దాన్ని. అంటే క్యాన్సర్ ట్రీట్మెంట్లో ఏంటంటే మనం ఎంత ప్రిసిషన్తో వాడితే అంత బెటర్ రిజల్ట్స్ ఉంటాయి. సో రేడియేషన్ మిషన్లో చాలా మందికి అపోహ ఏంటంటే రేడియేషన్ ఇచ్చినప్పుడు ఆబ్వియస్లీ బాడీ అంతా ఇస్తారనుకోవడము, లేక రేడియేషన్ ఇచ్చినప్పుడు తర్వాత మళ్ళీ పేషెంట్ పూర్తిగా వీక్ అయిపోతారు. సో అది ఎలా ఉంటుందో ఒక 30-40 years బ్యాక్ బేసిక్ మిషన్స్ వాడుతున్నప్పుడు అలా ఉండేది. సో రేడియేషన్ అనేది ప్రిసిషన్. మనము ఇప్పుడు ఇచ్చే మోస్ట్ అడ్వాన్స్డ్ ఎంఆర్ ల్యాక్లో ఒక బాడీలో ఒక భాగం ఎఫెక్ట్ అయితే ఆ ట్యూమర్ వరకే రేడియేషన్ వెళ్తుంది, అండ్ ఆ ట్యూమర్ చుట్టూ ఉండే నార్మల్ స్ట్రక్చర్స్ ఎఫెక్ట్ కాకుండా ఉంటుంది. సో ప్రిసిషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే మనం ఒకవేళ లంగ్లో ట్యూమర్స్ ఉన్న వాళ్ళకి రేడియేషన్ ఇచ్చినప్పుడు పక్కన ఉన్న హార్ట్ ఎఫెక్ట్ అయింది అనుకోండి, లాంగ్ టర్మ్గా హార్ట్ డిస్ఫంక్షన్ వచ్చి వాళ్ళు క్వాలిటీ ఆఫ్ లైఫ్ తగ్గొచ్చు. సో లైఫ్ లాంగ్ వాళ్ళు సఫరింగ్ లేకుండా, క్యాన్సర్ క్యూర్ అయింది వేరే ప్రాబ్లమ్స్ రాకుండా. సో ప్రిసిషన్ ద్వారా చేసే మిషన్ ఎంఆర్ఐ. సో దానివల్ల రిజల్ట్స్ బెటర్గా ఉంటాయి, అట్ ద సేమ్ టైం సైడ్ ఎఫెక్ట్స్ తక్కువగా ఉంటాయి.
వీఆర్ సెయింగ్ దట్ ఆరోగ్యశ్రీ కూడా తీసుకుంటాం అలా రేడియేషన్స్ కోసం. సో ఆరోగ్యశ్రీలో కూడా రేడియేషన్ సర్వీసెస్ అవైలబుల్ అయ్యండి. అండ్ ఆరోగ్యశ్రీలో అప్లై చేసినప్పుడు కాకపోతే కొన్ని టైమింగ్ ఉంటుంది, 5 days వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది. బట్ డెఫినెట్గా రేడియేషన్ సర్వీసెస్ ఆరోగ్యశ్రీలో మనం ఇవ్వచ్చు. అండ్ ఓపీ బేసిస్లో టార్గెట్ థెరపీ టాబ్లెట్స్ కూడా మనం ఆరోగ్యశ్రీ పేషెంట్కి అవైలబుల్ చేయవచ్చు. ఎనీ క్వశ్చన్స్ యూ కెన్ జస్ట్ ఆస్క్ us. ఇక వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూస్తూనే ఉండండి. V3 న్యూస్, లక్ష్యం సమాజహితం. నమస్తే. మహబూబ్ నగర్ పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయాలి, తిండి లెఫ్ట్ ను రద్దు చేయాలి డిమాండ్ చేసిన ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా పెండింగ్ ప్రాజెక్టుల సాధన చేసి మానవత్వం ఎంతో గొప్పదని రుజువు చేసిన నాగండ్ల వెంకట్రావు అనారోగ్యంతో బాధపడుతున్న దంపతులకు 10,000 అందజేత. సంతోష్ నగర్ పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో నాకాబందీ నిర్వహించిన పోలీసులు. సరైన పత్రాలు లేని 75 వాహనాలను స్వాధీనం చేసుకున్న పోలీసులు. దివ్యాంగుల సహకార సంస్థ ఆధ్వర్యంలో ఉచిత మోటార్ సైకిళ్ల పంపిణీ అందజేసిన షాద్ నగర్ ఎమ్మెల్యే వీరపల్లి శంకర్, జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి.